ద్రౌపది స్వయంవరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిందో తెలుసా? ద్రౌపది స్వయంవరంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అర్జునుడు ఉపయోగించిన కిందుర అనే ధనస్సు, ఇంకా కర్ణుడు కూడా పాల్గొన్నాడు అని. పాంచాల రాజు ద్రుపదుడు ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ద్రుపదుడు ద్రోణాచార్యుడిని ఓడించగల కొడుకును, అర్జునుడికి వివాహం చెయ్యగల కుమార్తెను కనడానికి ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేశాడు. అసలు పోటీ ఏంటంటే కిందుర అనే విల్లుని ఎక్కుపెట్టి నీటిలో ప్రతిబింబం చూసి పైన తిరుగుతున్న యంత్రపు చేప కంటిని కొట్టాలి. ద్రౌపదుడికి ముందే తెలుసు ఇది అర్జునుడు మాత్రమే చేయగలడు అని. కానీ అప్పటికే ఇతర రాజకుమారులతో పాటు కర్ణుడు ప్రయత్నించగా చివరకు ఆ పోటీలో కర్ణుడు కూడా విఫలమయ్యాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో దాగి ఉన్న అర్జునుడు లేచి కిందురు ధనస్సును సునాయాసంగా ఎత్తి ప్రతిబింబాన్ని చూసి ఒక్క బాణంతో లక్ష్యాన్ని ఛేదించాడు. ఆ దెబ్బతో సాటి పోటీదారులు పెద్దలు ఆశ్చర్యపోయారు. అలా ద్రౌపది అర్జునుడిని వరించింది. ద్రౌపది స్వయంవరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లో ఉన్న పాంచాల రాజ్యానికి రాజధాని అయిన కాంపిల్యాలో జరిగింది. అలాగే ద్రోణాచార్యుడు ఎవరి చేతిలో మరణించాడు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.